ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగారంటే అంతే లోతు కూడా ఉంటుంది. సామాన్యమైన స్థాయి నుంచి ఉన్నత శిఖరాల వరకు చేరిన వారిని కదిపితే అదే చెబుతారు. సాధించిన కీర్తి ప్రతిష్టల కంటే అనుభవించిన కష్ట నష్టాల గురించి మర్చిపోరు. మ్యూజిక్ లవర్స్ ను ప్రపంచ స్థాయిలో మెస్మరైజ్ చేస్తూ ఆస్కార్లు అందుకున్న సంగీత కెరటం ఏఆర్ రెహమాన్ తన అనుభవాలను కొంతమేరకు పంచుకున్నారు. అవేంటో చూద్దాం. గోవా వేదికగా 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ ముగింపు వేడుకలో ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. విడాకుల ప్రకటన తర్వాత రెహమాన్ తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. ఈ సందర్భంగా నిరాశ ఎదురైనప్పుడు మనిషి ఆలోచన విధానం మార్పుల గురించి రెహమాన్ విశ్లేషించారు. ప్రస్తుతం ఎంతో మంది ఎదుర్కొంటున్న డిప్రెషన్ సమస్య గురించి ఆయన ఈ వేదికపై మాట్లాడారు. శారీరక అవసరాలపై శ్రద్ధ చూపడం మానేయాలని రెహమాన్ సలహా ఇచ్చారు. ఈ రోజుల్లో చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారని తెలిపారు. డిప్రెషన్ ఎందుకంటే వారి జీవితంలో ఏదో ముఖ్యమైన దాన్ని కోల్పోయామనే భావనలో ఉంటున్నారు. జీవితం అంతా శూన్యంగా మారిందనే భ్రమలో జీవిస్తున్నారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియడం లేదు. చదవడం, రాయడం లేదా మనకు ఇష్టమైన సంగీతం వినడం లాంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు రెహమాన్. అయితే తన యవ్వనంలో రెహమాన్కు ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందంట. ఆ ఆలోచనల గురించి రెహమాన్ ఇఫీ వేదికపై పంచుకున్నారు. అయితే ఈ టైంలో తన తల్లి ఇచ్చే ధైర్యం ఎప్పటికీ మర్చిపోలేదన్నారు. ఆ సమయంలో తన తల్లి ఇచ్చిన సలహా జీవితాన్నే మార్చేసిందని రెహమాన్ చెప్పుకొచ్చారు. మనం ఇతరుల కోసం జీవించినప్పుడు ఆత్మహత్య ఆలోచనలు రావు అని తన తల్లి చెప్పినట్లు వెల్లడించారు. ఆ సూచన తన జీవితంలో వెలుగులు నింపిందట. అప్పటి నుంచి తన ఆలోచన విధానంలో మార్పు వచ్చిందన్నారు రెహమాన్. ఆస్కార్ వైపు అడుగులు పడేలా చేసిందన్నారు. జీవితంలో అందుకున్న అత్యంత అందమైన గొప్ప సలహా అదేనన్నారు. ఆ మాటలు తన జీవితానికి లోతైన అర్థాన్నిచ్చాయని, మానసిక ఆరోగ్య సవాళ్లను అధిగమించడంలో సహాయపడ్డాయని రెహమాన్ వివరించారు. ఇక రెహమాన్ దంపతుల విడాకుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. విడిపోవాలనే నిర్ణయం పరస్పర అంగీకారంతోనే తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వారిరువురు విడిపోయినా ఒకరంటే ఒకరికి గౌరవం ఉందన్నారు.